హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముందు చూస్తే అయ్యవారి గుర్రం లెక్కుంది, వెనక చూస్తే సాయిబు గుర్రం లెక్కుందే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. రీసెంట్గా ఒక సీరియల్ రిలీజ్ అయింది. దాంట్లో కుర్రాడిలా కనిపించడానికి మన పెసాదు పడే పాటలు, రిటైర్మెంట్ వయసులో ఆంటీని మళ్ళీ కలుసుకోవాలని ఆయన ఆరాటం చూసి మన ట్రేడ్ పండితులు తూర్పు తిరిగి దండం పెట్టారు. సినిమాల స్టోరీ కన్నా నీది పొడుగంటే కాదు నీదే పొడుగని ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకొని ఆ డబ్బాతోనే ఆడియన్స్ని కొట్టారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఈ మాటలు మనం ఎప్పుడు వింటూనే ఉంటాం కదా. అలాగే పక్క సినిమాలకి నెగిటివ్ రివ్యూలు ఇప్పించిన ఈ బ్యాచ్ ఇదే నెగిటివ్ రివ్యూలకి ప్యాంట్లు తడిపేసుకొని రివ్యూలు చెప్పకుండా కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంది. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు. ఈ క్యాండిడేట్ పైకి వచ్చిందే అలా. కన్నింగ్ మైండ్. ఎదుటోడు బాగుంటే తట్టుకోలేడు. మంచిగా ఉంటే నేను చేశాననుకో, మంచిగా లేకుంటే మా వాడు చేశాడనుకో అన్నట్టు హిట్ అయితే క్రెడిట్ ఎత్తేస్తాడు, నాగిపోతే డైరెక్టర్ని ఎత్తినేస్తాడు. ఇప్పుడు కూడా సేమ్ అంతే. ముందు డైరెక్టర్ని పెట్టి తర్వాత ఇంకో హీరోని బలవంతంగా సినిమాలో ఇరికించి నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకొని సొంత పిఆర్ టీంలతో ఆహా ఓహో అని పొగిడించుకొని హిట్టు అని జనాలపైన బలవంతంగా రుద్ది సంక్రాంతి సీజన్లో ఫేక్ పోస్టర్లతో హిట్టు కిందికి చేర్చేసి ఇప్పుడు ఆ హీరోనే పోస్టర్స్ నుంచి లేపేశాడు. బహుశా ఫేక్ పోస్టర్స్ అంటే మావే, మేము తప్ప ఆ పోస్టర్స్లో ఇంకెవరూ కనిపించకూడదు అనుకున్నాడేమో. ఇదంతా చూసి ప్రీతి లేని కూడు పిండాకూడుతో సమానం అంటున్నారు మన ట్రేడ్ పండితులు. వాళ్ళు చెప్పింది నిజమే. పెట్టిందంతా పైరు కాదు, కడుపులన్నీ కానుపులు కావు. అడ్డదారిలో వచ్చింది విజయం కాదు. 2009లో జనాలు చాలా తెలివైనోళ్ళు. ఈ కన్నింగ్ మెంటాలిటీ తెలిసే ఊడగొట్టారు. పార్టీని నేల నాకించారు. పేరుకే పెద్ద స్టార్, రేటింగ్ని డిజబుల్ చేసిన పిరికోడు. సినిమా రొట్ట కాబట్టే డిజబుల్ చేశాడు. నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన వాళ్ళకి స్ట్రైకులు వేశాడు. డబ్బులు ఇచ్చి డప్పు కొట్టించుకున్నాడు. ఇలాంటివన్నీ ఆయనకే చెల్లుతాయి. రివ్యూలకి భయపడినప్పుడే వదిలేశాం. పేరు ఎత్తడం కూడా ఇష్టం లేదు మన ట్రేడ్ పండితులకి. మరెందుకు ఇప్పుడు ఆ దరిద్రం గురించి అంటే, పకీర్ను తెచ్చి పరుపులో పండబెడితే పరుపు అంటించి పొగ పెట్టాడంట. అడ్డదారిలో హిట్టు కొట్టగానే వాళ్ళ పిఆర్ టీంలకి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. నిజాయితీలో, సక్సెస్లో, యాక్టింగ్లో, డేరింగ్లో తిరుగులేని మొనగాడు బాలయ్యతో కంపేర్ చేసుకుంటున్నారు. బాలయ్య ఆయనకి పోటీ కాదని, ఆ స్థాయి బాలయ్యకు లేదని అబ్బో చాలా ఎటకరాలు చేస్తున్నారు. బుద్ధి చెడిన రాజుకి మతి చెడిన పరివారం అన్నట్టు సరిపోయారు అందరూ. నిజమే, బాలయ్యకి ఆ స్థాయి లేదు. ఆయన స్థాయి వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. సింగిల్గా సినిమా చేసే దమ్ము లేదు. పక్కన వేరే హీరో లేకుంటే హిట్టు కొట్టలేనివాడు. సంక్రాంతికి తప్ప వేరే టైంలో హిట్టు కొట్టలేనివాడు. రేటింగ్స్ ఇవ్వకుండా పర్మిషన్లు తెచ్చుకున్నవాడు. బాలయ్యకి పోటా. బోత్ ఆర్ నాట్ సేమ్. బాలయ్య ఏమన్నా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేశాడా? అమితాబ్ తాతని ఒకసారి, సొల్లుమానంగులంని ఒకసారి, రవితేజంగులంని ఇంకోసారి, వెంకీ అంగుళంని ఇంకోసారి తోడుగా పెట్టుకున్నాడా? ఎవరి సపోర్ట్ లేకుండా సినిమా చేయలేని సొల్లు ధర్మతో బాలయ్యని పోల్చడం ఏంటి? బోత్ ఆర్ నాట్ సేమ్. రీమేకులతో కాలం వెళ్ళదీసిన ఆయనెక్కడ? ఒరిజినల్ స్టోరీస్తో రికార్డుల బెండు తీసి ట్రెండ్ క్రియేట్ చేసిన బాలయ్య ఎక్కడ? ఎవడు ఫ్యామిలీ సినిమాలు తీస్తే వాడు వెంట పడతాడు. ఎవడు ఫ్యాక్షన్ సినిమాలు చేస్తే వాడిని అనుసరించేవాడు. ఎవడు మాస్ సినిమాలు చేస్తే దాన్ని కాపీ కొట్టేవాడు. ఎవడు చారిత్రక సినిమా తీస్తే దాన్నే తీసి చేతులు కాల్చుకునేవాడు. బాలయ్యకి పోటా. హిట్టు డైరెక్టర్లు కావాలి, హిట్టు కాంబినేషన్ కావాలి. 70 ఏళ్ళు దాటినా జోకర్ సినిమాలే చేసేది. కానీ కాంబినేషన్తో సంబంధం లేకుండా అన్ని జానర్స్ని అవలీలగా చేయగలడు బాలయ్య. హిస్టారికల్, ఫ్యాంటసీ, జానపదం, యాక్షన్, ఫ్యాక్షన్, మాస్, మసాలా ఆల్మోస్ట్ అన్ని జానర్స్ని దడదడలాడించాడు బాలయ్య. మరి ఎలా కంపేర్ చేస్తారు? మొన్న నారాయణంగుళం డైరెక్ట్గానే వేసుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్కి ఎన్నో ఆణిముత్యాలున్నాయి. నాగేశ్వరరావుకి, కృష్ణకి, శోభన్ బాబుకి కూడా ఎన్నో సినిమాలున్నాయి. కానీ ఈ సొల్లు ధర్మకి గుర్తుండిపోయే సినిమా ఒక్కటి కూడా లేదని మైకు ఇరగొట్టి మరీ చెప్పాడు. వినలేదా? కృష్ణదేవరాయలు, కురూపి, రాజకుమారుడు, కృష్ణుడు, రాముడు, అభిమన్యుడు, నారదుడు, అఘోర, భగవంత్ కేసరి, ఫ్యాక్షన్ ఇలాంటి క్యారెక్టర్లు అలవోకగా చేయగల సామర్థ్యం, సత్తా ఉన్న బాలయ్యతో కామెడీ, డ్యాన్స్ తప్ప ఇంకేమీ రాని హీరోతో పోటీనా బాలయ్యకి? నటుడిగా ధీటుగా చేయలేని మనిషి పోటీ పడాలంటే పాపం ఆయనకు కూడా నామషిగా ఉండదు. అనవసరంగా కంపేర్ చేసి ఆయన పరువు తీస్తున్నారు. సారీ, ఆయనకు పరువు లేదు కదా. మొన్న స్ట్రైకులు వేసినప్పుడే పోయింది, మర్చిపోయా. బాలయ్య సినిమా హిట్ అయినా ఫట్ అయినా అది బాలయ్య సినిమానే. ఇంకే గొట్టంగాడికి అక్కడ స్పేస్ ఉండదు. యాక్టింగ్లో బాలయ్యని మించినోడు లేడు.
ఆ డైలాగ్ డెలివరీ ఇంకెవరికి సాధ్యం కాదు. బాలయ్య బాలయ్యే, ఆయన రేంజ్ వేరు, ఆయన స్థాయి వేరు. మరి ఈ సినిమా హిట్ అయింది, కలెక్షన్లు వస్తున్నాయి కదా అంటారేమో. ఈ మధ్యన మనం స్ట్రీట్ ఫుడ్ చూస్తే దాంట్లో వాడు ఏది పడితే అది వేస్తాడు. ఐస్ వేస్తాడు, పాలు పోస్తాడు, కోకోకోలా పోస్తాడు, కొబ్బరికాయ వేస్తాడు, చపాతీ పిండి కలుపుతాడు, బ్రెడ్ ముక్కలు వేస్తాడు, 10 డజన్ల గుడ్లు కొట్టి పోస్తాడు, వేసి దాంట్లో రైస్ వేసి పెరుగు కలిపి లోట రైస్ అని అమ్ముతాడు. కొంతమంది గొర్రెలు ఎగబడతారు దానికోసం. తినడమే కాదు, పార్సిల్ కూడా తీసుకొని పోతారు. ఏమిరా బాలరాజు, మనిషి అనేవాడు ఎవడైనా తింటాడరా అని అంటే తింటారు అంటాడు. అంతే, ఎందుకో ఏమో ఎవడికి తెలీదు. ఈ సినిమా కూడా అంతే. ఒక నటుడికి ఈ రోత కాదు సంతృప్తినిచ్చేది, తనకి సవాల్ చేసిన క్యారెక్టర్ని నటనతో తొక్కి నార తీసినప్పుడు, అన్ని పాత్రలు అవలీలగా చేయగలిగినప్పుడు నిజమైన సంతృప్తి దొరికేది. అందులో బాలయ్య ఎన్నోసార్లు సక్సెస్ అయ్యాడు, ఇకపై అవుతాడు కూడా. సినిమా ఫ్లాప్ అయిందంటారు, కానీ సరిగ్గా నటించలేదు బాలయ్య అని ఎవ్వరూ అనలేరు. అది చాలు, ఇంకెప్పుడు బాలయ్యని వేరొకరితో కంపేర్ చేయకండి అని హితవు పలుకుతున్నారు మన జనాలు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.